అంజిగా వెళ్ళాక మన మామ సొమ్మతో అక్కడ ఒక పెద్ద టవర్ ఇంకోటి కట్టి దాని ఎదురు రై ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే మ్యారేజ్ తర్వాత మన ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకున్నామంటే అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? డెఫినెట్గా అంటదరా. ఓ పని చేయి, లేడీస్ ఫస్ట్ అని ముందు దాన్ని సావనిచ్చి నువ్వు బతికిపో. అరే ఆస్తి మిగిలిపోయి పెళ్ళం పోతే భలే ఉంటుందిరా. చా నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య పేపర్లో అది ఇప్పుడు చూడు ఆ ముగ్గురు ఎదవాలని ఎలా ప్రూవ్ చేస్తారో అయిపోయారు చూడు. ఏంటి సార్ మారు వేషమా? కాదు ముష్టి వేషం. ముష్టి వేషానికి అంత కష్టపడతారేంటి సార్? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది పెడతాను, ఎవరు గుర్తుపట్టరు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. అరే హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా బడే మియా గారు కనిపించారా? ఓడానా? అయితే వెళ్ళిపోండి. నువ్వే గుర్తుపట్టలేదంటే వాళ్ళేం గుర్తుపడతారా? బడే మియా గారు మీరా? మంచి ముష్టి సాంగ్ తో అడుక్కు తినే వాడిలా వెళ్ళండి. పోండి. ఆల్ ది బెస్ట్. బాబా అది పెద్ద విషయం ఏం కాదు. ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు. షార్ట్ గెలిగివ్వండి ఆయన. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి సంకనాకపోయాను బాబా. ధర్మం చేయండి ఆయన. ఎక్కడో చూసినట్లేదు. ఎక్కడ చూసిన ఛా వీడ్నా ఎక్కడ చూడలేదు. ముగ్గు పెట్టిన ఆయన మాట బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బాబు? మా బాబు కూడా ఇదే చెప్తుంది ఆయన. జై బజాజ్. అరే నన్ను కాదురా ఈ నొంగ పెట్టి కొట్టాలి. ఫారెన్ లో అడుక్కుంటే తెలుగు పరుపోదా? మన ఆత్మ గౌరవాన్ని విదేశీ విధుల్లో మంట కలిపేస్తావా?